సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమ నరసమ్మ ఆత్మహత్యకు ఎస్ఐ క్రాంతి కుమార్ కారణమంటూ ఆమె బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయాలంటూ స్టేషన్ లోపలికి చొచ్చుకు వెళ్లారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, బాధితులు ఏం చెప్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు? కార్తిక్ 15 రోజుల క్రితం వెంపటి గ్రామంలో బంగారం చోరీ విషయంలో చేయని నేరానికి గురువారం రాత్రి సోమ నరసమ్మని ఎస్ఐ ఎవరైతే క్రాంతి కుమార్ ఉన్నారో స్టేషన్ పిలిపించడంతో పాటు ఈ నేరం నువ్వే చేశామని చెప్పేసి వేధింపులకు గురి చేయడంతో పాటు బెదిరింపులకు దిగడంతో మనస్తాపానికి గురై సోమ నరసమ్మ ఇంటికి వచ్చి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా ఆ సోమ నరసమ్మ కుమారులు అనిల్ తో పాటు ఆ కూతురు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి ఊరేసుకొని చనిపోయినటువంటి నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా వెంపటి గ్రామంలో ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతుంది. గ్రామంలో ఉదయం నుంచి ఆందోళన చేసినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆ తర్వాత తుంగతుర్తి చేరుకొని సిఐ కార్యాలయం ఎదుట కూడా ఆందోళన చేస్తూ సోమ నరసమ్మ మృతి కారణమైనటువంటి ఎస్ఐ క్రాంతి కుమార్ పై చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలోనే పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఒక్కసారిగా దాదాపు 100 నుంచి 150 మంది వరకు కూడా స్టేషన్ లోపలికి చొచ్చు వెళ్లేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి సిఐని నిలదీయడంతో పాటు ఎస్ఐ క్రాంతి కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత అయితే చోటు చేస్తుంది. దాదాపు 2.5 గంటల నుంచి అక్కడ ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అదనపు బలగాలను అక్కడ పిలిపించారు. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే తమకు న్యాయం చేసేటువంటి ఆ విషయంలో హామీ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా సోమ నరసమ్మ బంధువులతో పాటు గ్రామస్తులు కూడా ప్రస్తుతం అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. స్టేషన్ ఎదుటనే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైతాయనేది కూడా కొంత ఆందోళన అయితే కలుగుతుంది. కార్తీక్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్ అశోక్.